చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు అమరావతి పునర్నిర్మాణం నిమిత్తం భారీ బహిరంగ సభ అయితే నిర్వహించారు. నిజంగా ఆ సభలో కొన్ని విషయాలు నిజంగా చాలా ఆనందాన్ని కలిగించాయి. ఎలా అంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు వేరు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ఏమన్నారో, మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో, పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని ఏమన్నారో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ అమరావతి ఏదైతే నిర్మాణ సభ జరిగిందో ఆ సభలో అన్ని చమత్కారాలే అని అనిపించింది నాకు. అంతకు ముందు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, అసలు ఇప్పుడు ఏం మాట్లాడారు అని నేను చెప్పే ముందు మీకు కొన్ని వీడియోలు అయితే కనుక, ఆణిముత్యాలు లాంటి వీడియోలు అయితే కనుక వినిపించాలనుకుంటున్నాను. ఒకసారి విందాం. పార్లమెంటు సాక్షిగా మట్టి తెచ్చాను, యమునా నుంచి నీళ్లు తెచ్చాను, మీ మొఖాన్న కొడతాను అని చెప్పిన ఈ మనిషి అని చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారిని చాలా మాట్లాడుతున్న మాటలు మనం విన్నాం కదా. అంతేకాదు ఇంకా ఉన్నాయి, ఇలాంటి ఆణిముత్యాలు ఇంకా ఉన్నాయి. నరేంద్ర మోడీ కరుణగట్టు ఉగ్రవాది. వస్తాయి. పాపం చంద్రబాబు నాయుడు గారే మోదీ రాజీనామా చేయాలి, మోదీ మంచోడు కాదు, 2000 మందిని హత్య చేయడానికి కారకుడు అయ్యాడు, కాబట్టి మోదీ అనేది ఎట్టి పరిస్థితులు మీరు ఓటైతే మీ బ్రతుకులు మీరే నాశనం చేసుకున్నట్టే, కాబట్టి మోదీకి ఓటేయద్దని చెప్పిన వాళ్ళలో మొట్టమొదటి నేనే అని అన్నారు. మరి మనం మాట్లాడేంటంటే భలేం మాట్లాడారు నిజంగా. అసలు ఒకసారి విందాం. అవలా ఏదో మంచి మాట మాట్లాడేది. భార్యనే చూసుకోలేని వాడు అంటే మోదీ గారికి పెళ్ళవలా, భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూస్తాడని పక్కపక్క నవ్వారు చంద్రబాబు నాయుడు గారు. కుటుంబాన్ని చూసుకోలేని మీరు దేశాన్ని ఉద్ధరిస్తారు. మొన్న రీసెంట్గా గెస్ట్గా వచ్చిన ప్రధానమంత్రి దగాకోర్ అంట. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. పెడతారు ఇదండి. ఇలాగా కొన్ని మాటలైతే కనుక మాట్లాడటం జరిగింది. ఇంకా ఉన్నాయి ఇలాంటి ఆణిముత్యాలు. అక్కలు అంత 90 లక్షల మంది ఈ రోజు నుంచి 6 నెలలుగానే మీరు పనిచేస్తే బీజేపీ ఆటలు సాగు. నిన్న మన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, ఆయన ఆటలు కూడా సాగు. ఆయనకి తెలియకపోయినా మాట్లాడేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా అంటే 90 లక్షల ఆయనకి ఏం తెలియకపోయినా మాట్లాడేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. మంది ఈ రోజు నుంచి 6 నెలలుగానే మీరు పనిచేస్తే బీజేపీ ఆటలు సాగు. నిన్న మన పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, ఆయన ఆటలు కూడా సాగు. ఆయనకి తెలియకపోయినా ఆయనకేం తెలియదంటే అదండి విషయం. ఇలా కొన్ని ఆణిముత్యాలు అయితే కనుక మీకు వినిపించడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి పట్ల ఆయన లోపల ఉండే ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, ఇంతకుముందు ఎంత దారుణంగా మాట్లాడి ఇప్పుడు ఆలింగనం చేసుకుంటే వచ్చేస్తాయా. కాబట్టి ఏంటంటే అయినా కానీ ఇదంతా చంద్రబాబు నాయుడు గారి అపర చాణక్యుడు తెలివితేటలు అంటాను నేను, మామూలు తెలివితేటలు కాదు. ఎలా అంటే ఎన్నికల మేనిఫెస్టోకు ముందు
ఏంటి మనం గెలవాలి, మనం నెగ్గాలి. అది ఏ పార్టీ అయినా కానీ, మనం తిట్టిందైనా కానీ లేదా మనం తిట్టిందైనా కానీ మనకు అనవసరం, నెగ్గాలి. ఇది చాణక్యుడి తెలివితేటలు, రాజకీయంగా చాణక్యుడి తెలివితేటలు. ఎన్నికల మేనిఫెస్టో, ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఏంటి బీజేపీ చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేస్తానంటే వద్దు, అలా వేయద్దు, అలా ఆఫ్ చేసేసారు. తెలుసు వాళ్ళకి ఏం జరుగుతుందో, ఎన్నికల మేనిఫెస్టోలో మన ఫోటో వేస్తే ఏం జరుగుతుంది అనేది తెలుసు. నేను అంతకు మించి లోతుకెళ్ళి తెలుసుకోవాలా. తర్వాత అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి మోదీని పిలిచారు. అప్పుడేమో వద్దన్నారు. వాళ్ళు వద్దన్నా సరే ఏంటి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఫోటో అయితే వద్దన్నారు, కానీ ఇప్పుడు ఆయన అమరావతికే అక్కడ వద్దన్నందుకు ఇప్పుడు అమరావతికి లాక్కొచ్చారు. ఎవరిని? మోదీ గారిని. అది చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు అని అంటాను నేను. నిజంగా ప్రశంసించాలి. తర్వాత 1,00,000 కోట్లు అప్పులు, మరో 40,000 ఎకరాల ఏంటంటే రాజధానికి అవసరమని చెప్పేసి 1, 2 కాదండి, 1,00,000 కోట్ల అప్పులు అయితే చేస్తున్నారు ఒక నగరాన్ని సృష్టించడానికి. కొన్ని వేల ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నా కాక ఇంకో 40,000 ఎకరాలు అయితే కావాలంటున్నారు. కాబట్టి ఇవన్నీ తెలుసా వచ్చే మోదీ గారికి అంటే కనుక ఏమో. మొత్తం మీద రియల్ ఎస్టేట్ భూమి పెంచుకోవడానిక లేదా రియల్ ఎస్టేట్ చేయడానిక 40,000 ఎకరాలని చాలా మంది మాట్లాడుతున్నారు. మొత్తానికి భూములు అమ్ముతాం, సంపద సృష్టిస్తాం. మొత్తానికి సంపద సృష్టిస్తామన్న మాట ఏ రకంగా సంపద సృష్టిస్తారు, ఏ రకంగా సంపద సృష్టిస్తారని చాలా మంది ఆలోచించారు, కానీ ఈ రకంగానే చాలా మంది తెలియలా. ఎలాంటి 40,000 ఎకరాల భూములు తీసుకుంటాం, దాంట్లో రియల్ ఎస్టేట్ చేస్తాం, సంపద సృష్టిస్తాం. ఇది గొప్పగా ఉంది టెక్నిక్ నిజంగా. కాబట్టి అలా అయితే సంపద అంటే భూములమ్మే సంపద సృష్టించి ఫలమైతే కనుక మరి ఎకరం 90 పైసలకి అమ్మితే కనుక ఎప్పటికి సంపాదిస్తారో, ఎప్పుడు సంపద సృష్టిస్తారో. ఎకరం 99 పైసలకి 90 పైసలకి అమ్మిన సంఘటనలు ఆల్రెడీ రీసెంట్గా జరిగినాయి విశాఖలో. కాబట్టి ఎలా జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మోదీ గారు వద్దు, మేనిఫెస్టోలో నా ఫోటో వద్దు అని ఆఫ్ చేశారో, ఏదైతే మోదీ గారు చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ఏటీఎం సబ్జెక్టు కరెక్షన్ పోలవరం కానీ ఐ థింక్ అమరావతి గారి ఏటీఎం లాంటిది అని మోదీయే చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మోదీని తిట్టిన సంఘటనలు ఉన్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా ఆయన ఏంటంటే ఆయన విషయంలో వీళ్ళు ఏం చేస్తారంటే మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లా మాట్లాడతారు. చెప్పారు కదా ఆయనకి ఏం తెలియపోయినా మాట్లాడేస్తాడు అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అంటే ఎత్తుకు పై ఎత్తు. ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమో మోదీ గారు ఇక్కడికి రావాలా, ఎన్నికల మేనిఫెస్టోలో ఫోటో లేకపోవటం ఏంటి, మనిషిని ఇక్కడికి రప్పించాలా, అది ఎత్తు. తర్వాత వద్దు మనకు అసలు చంద్రబాబు నాయుడుతో పొత్తులే వద్దు అని అనుకున్న మోదీ గారు బీజేపీని ఇక్కడ ఏదో రకంగా నిలబెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అనే ఉద్దేశంతో మళ్ళీ సఖ్యతగా జతకట్టారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఎత్తేస్తే చంద్రబాబు నాయుడు గారు దానికి పై ఎత్తేసారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వేసే ఎత్తులకి మోదీ కాదు కదా, మామా ఓలే ఎవరో సరిపోరండి నన్ను అడిగితే. ఆయనకున్న రాజకీయ ఏమన్నాలి దాన్ని, పరిజ్ఞానం అనాలా లేకపోతే రాజకీయ తెలివితేటలు అనాలా ఏమనాలి, కానీ మొత్తానికి ఆయన ఉన్న ఆయనతో పోల్చుకుంటే ఎవరో సరిరారు, సరిపోరు, సరిలేరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎందుకంటానంటే ఇక్కడ జరుగుతున్నాయన్నీ అప్పులు. ఏదైతే కార్యక్రమానికి వచ్చారో ఈవెన్ ఆ కార్యక్రమం నిర్వహించడానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు అప్పు అయితే చేయాలి, దాంట్లో డౌటే లేదు. కాబట్టి అమరావతి అంటేనే అప్పులు కుప్ప, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వారానికి 7,000 రూపాయలు చొప్పున అప్పు చేస్తే కానీ కొన్ని కార్యక్రమాలు నడవని పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులతో నిర్వహిస్తున్న అమరావతికి మళ్ళీ గెస్ట్గా వచ్చిన మోదీ గారికి ఆ మాత్రం తెలియదంటారా? తెలుసు ఖచ్చితంగా. కాబట్టి ఆయనకి కావాల్సింది ఆయన పబ్బం పడుకోవడం, ఆయన పార్టీకి సంబంధించి ఇక్కడ హైప్ క్రియేట్ అవడం కోసం ఆయన రావడం జరుగుతుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు అప్పు అని తెలిసినా కానీ, అలాగే వేల ఎకరాలు అమరావతి కోసం అర్పణం చేస్తున్నానని తెలిసినా కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే కనుక మెయిన్ ఆయన వచ్చింది ఏంటంటే ఇక్కడ బీజేపీని, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఈ పరిస్థితి ఉంటే మనకు అందరూ తెలుసు. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నారు బీజేపీని ఇక్కడ నిలబెడదామని, ఎట్టి పరిస్థితుల్లో జరగల. ఈసారికైనా సరే నెక్స్ట్ టైం అయినా సరే బీజేపీ నిలబెట్టాలంటే మోదీ గారు అడప వచ్చేళ్ళాలి, ఇది విషయం. కాబట్టి జరుగుతుంది ఇదైతే కనుక 100% ప్రధానమంత్రి ఎత్తేస్తే చంద్రబాబు నాయుడు గారు దానికి పై ఎత్తేసారని నేను చెప్తాను. కాబట్టి అంటే ఒకళ్ళకి మించిన ఒకళ్ళు తెలివితేటలు చూపించారు ఈ పునఃప్రారంభ కార్యక్రమంలో. మోదీ గారు మించి చంద్రబాబు నాయుడు గారు మించి మోదీ. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది అందరికీ తెలుసు, వాళ్ళకే తెలుసు. కావాలని ఏదో మసిబుసి మారేడుకాయ చేయడం తప్ప. చూస్తున్నాం మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు చెప్తానంటే
ప్రధానమంత్రి వేసిన ఎత్తుకి చంద్రబాబు నాయుడు గారు వేసిన పై ఎత్తు. ఫోటో వద్దన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఫోటో కాదు, నిన్నే మేము రప్పిస్తామన్నట్టుగా అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి మోదీ గారిని ఇక్కడ రప్పించి ఫోటో ఏం కర్మ, మొత్తం దీని అంతటికి బ్రాండ్ అంబాసిడర్ చేశాడు ఆయన. ఎలా అంటే బ్రాండ్ అంబాసిడర్ చేశారు అమరావతికి మోదీ గారిని అని అయితే నేనైతే అంట. మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు మోటివేషన్ కూడా ఉంది. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. లైక్ చేయడం మీ బాధ్యత. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మచ్.